వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ జుంటుపల్లి రామస్వామి దేవాలయంలో ముగిసిన సప్త భజన భారీ ఎత్తున పాల్గొన్న భక్తులు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ జుంటుపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు మరియు సప్తభజన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ 7 రోజులు జరిగిన సప్తభజన కార్యక్రమంలో జుంటుపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల భక్తులు భజనలో పాల్గొన్నారు. సప్తభజన ముగిసిన అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు వరదరాజు, ధర్మకర్తలు రాఘవేంద్రరావు, శ్యాంసుందర్రావు, జ్యోతి, రామారావు, అక్కంపల్లి సర్పంచ్ లక్ష్మీరాములు, భజన మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అందుకే సప్త భజనను నిర్వహించామని తెలిపారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. శ్రీ సీతారామేంద్రస్వామి దేవాలయం జుంటుపల్లి వరుణదేవుని అనుగ్రహం కోసము అక్కంపల్లి శ్రీరామ భజన మండలి వారి చేత సప్తభజన చేయుటకు గత శనివారం నుంచి ఈ శనివారం వరకు, ఈ రోజు వరకు ఉదయం 11 గంటల వరకు నిరంతరంగా రామనామ సంకీర్తన చేయడం జరిగింది. వరుణదేవుని యొక్క అనుగ్రహం కోసము ఈ భజన భక్తులంతా ఈ దేవాలయం లోపల శుద్ధిగా స్నానం చేసి నిలబడి 7 రోజులు సప్తభజనగా భావించి రామనామ సంకీర్తన చేయడం జరిగింది. ఆ వరుణదేవుని వేడుకోవడం జరిగింది. ఆ తదుపరి వరుణదేవుని అనుగ్రహం కోసము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ధర్మకర్తలు జుంటుపల్లి వారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని సప్తభజన సమాప్తిగా ముగించి ఈ కార్యక్రమంలో జరిగింది. వచ్చే శనివారము గిరి ప్రదక్షిణగా భావించి ఈ భజన భక్తులు మరియు భక్తులందరూ కలిసి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా పాల్గొనాలని కోరుచున్నాము. గిరి ప్రదక్షిణ వచ్చే శనివారం 6 గంటలకు దేవాలయం నుండి ప్రారంభమై అక్కంపల్లి, చెన్నారం గేటు, దాలాపూర్, తిమ్మేపల్లి గేటుగా, బండేపల్లి గేటుగా దేవాలయం చేరుకొని అన్నప్రసాదం స్వీకరించాలని కోరుచున్నాము. కాబట్టి భక్తులందరూ గిరి ప్రదక్షిణలో అధిక సంఖ్యలో పాల్గొని దేవుని యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. షార్ట్గా ఇదేమో చెప్పండి. ధర్మకర్తల ప్రోత్సాహంతో, పురోహితుని ప్రోత్సాహంతో, భజన భక్తుల సహకారంతో వర్షాకాలం సరిగా లేనందున కలియుగ యజ్ఞం అనేటటువంటి ఈ యొక్క సప్తభజన 7 రోజుల పాటు మా భజన మండలి సభ్యులందరి సహకారంతో, మాకు నిత్య అన్నదాతల సహకారంతో ఎలాంటి సంకటం లేకుండా మాకు గ్రామ పెద్దలు కానీ, దాతలు కానీ, ధర్మకర్తలు కానీ అందరూ కూడా మాకు సహకరించినందుకు, అట్లాగే మా భజన బృందం కూడా నా మాటకు ఎలాంటి వెనుకడుగు వేయకుండా టైం టు టైము అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క సప్తాహాన్ని ముగించడం జరిగింది. ఇట్లాగే ఏ కార్యక్రమం వచ్చినా మన దేవుని సన్నిధానం నందు మన శ్రీరామ భజన మండలి అనేది ఇప్పుడు ఏ విధంగా అయితే జరిగిందో మున్ముందు కూడా ఎలాంటి యొక్క దేవుని కార్యక్రమాలు వచ్చినప్పుడు అదేవిధంగా ఈ యొక్క భజన భక్తులందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాను. అట్లాగే నా మాటకు కాదనకుండా టైంకు అందరూ కూడా సహకరించినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాతలను కూడా ఆహ్వానించినాము, కానీ వాళ్ళు ఇక్కడ హాజరు కాలేరు. ఇక వాళ్ళ దురదృష్టం అది, మనం ఏం చేయలేము. మనం చేసేది మనం చేసినాము, మరి వాళ్ళు రాలేరు. ఇక దానికి ఆ దైవాధీనం అంతా భగవంతుడు కాక. జై బోలో రాజా రామచంద్రానికి జై. ఇక అయ్యవారు అన్నట్లు కూడా గిరి ప్రదక్షిణం రోజు మనం 4 గంటలకు లేచి
స్నానాలు చేసుకొని 6 గంటల వరకు ఇక్కడ దేవుని సన్నిధానంలో ఉండాలి. 6 గంటల నుంచి ఇక్కడ బయలుదేరాలి. అయ్యవారు చెప్పినట్లు ఇక్కడ కింద శివాలయం దర్శించుకొని గాడదాని అనేటటువంటి సీతమ్మ జాడ అనేటువంటి మోటు భాషలో గాడదాని అని అంటాము. ఆ గాడదాని అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి అక్కడ గండిగుంట నుంచి క్రాస్ అయ్యి అయ్యవారు చెప్పినట్లు అక్కంపల్లి, చెన్నారం గేటు, డెవలపూర్, తిమ్మాయిపల్లి గేటు, కమాను, బండనపల్లి గేటు నుంచి ఇక్కడ సన్నిధానానికి చేరుకొని ఇక్కడ దేవుని యొక్క అనుగ్రహం పొంది అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని అన్నప్రసాదాలు తీసుకొని ఎవరి స్వస్థలాలకు వారు వెళ్ళాలని కూడా మనవి చేస్తున్నాం. చెప్పపాయ నన్ను విలోపాయ అనుకోకుండా ఆ రోజు చెప్పేది ఇప్పుడు చెప్పినట్లని అందరూ భావించి టైంకు సహకరించగలగరని కూడా మనవి చేస్తున్నాం. బాబా